ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మీ కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి జెఫన్యా 3వ అధ్యాయం 17వ చరణం. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. నీ దేవుడని యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. పిల్లరా, ఈ వాక్యంలో దేవుడు 3 విషయాలు ప్రస్తావించారు. దేవుని సన్నిధి, ఆయన శక్తి, దేవుని ప్రేమ. ఆయన సన్నిధి ఎలా ఉంటుందంటే మన ఎడల ఎల్లప్పుడూ మన మధ్యన నివసించేదిగా ఉంటుంది. ఆయన శక్తి ఎలా ఉంటుంది? సమస్తంను జయించగలగ శక్తిమంతుడు, మనలను రక్షించగలిగే సమర్థుడు. హల్లెలూయా. మన యందు మనం ప్రేమిస్తున్నటువంటి ఆయన మనలో మన మధ్యన ఉంటాడు. ఆయన శక్తిమంతుడు, రక్షిస్తాడు. దేని చేత మనల్ని రక్షిస్తాడు అంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తూ, మనతో సంతోషిస్తూ, మనల్ని తన ప్రేమలో ఓదారుస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రేమ గల మాట కోపాన్ని చల్లారుస్తుంది. ఈరోజు క్రోధము కలిగిన మాట కోపాన్ని రేపుతుంది అన్నట్లుగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమమయుడు, ఆయన కృపగలవాడు, ఆయన శక్తిమంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యం వింటున్నటువంటి ఈరోజు ఈ యొక్క వాగ్దానం చూస్తున్నటువంటి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మన మధ్యనే ఉన్నాడు, శక్తిమంతుడిగా ఉన్నారు, రక్షించుకునేవాడుగా ఉన్నాడు. నీవు ఈ మాటలు వింటున్నటువంటి మనందరితో ఆయన మన మధ్యన ఉంటున్నాడు, మనల్ని రక్షించుకుంటాడు. ఈరోజు నీ ఉద్యోగంలో, నీ ప్రయాణంలో, నీ కలిగిన సమస్తం అంతటిని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామము కొరకు వందనాలు, స్తోత్రాలు. డాడీ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు వచ్చిన మమ్మల్ని అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దాసులను, నీ విశ్వాసులను, నమ్మిన బిడలను, నేను లోకంలో పరిశుద్ధులను, అయా భారతదేశం ప్రతి జనాంగాన్ని మీరు దీవించి ఆదరించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించుకుంటున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.